ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నం నుంచి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది, అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్గా. ఉదాహరణకి మేషంలో పుట్టారు, లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది, లేదా మిథున లగ్నం ఉంది, కర్కాటక లగ్నం, అలా దాన్ని బట్టి సెకండ్ లార్డ్ ఎవరు, ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది, సెవెంత్ లార్డ్ ఎవరు, అంటే ధనం ఎందుకు మీకు నిలబట్టడం లేదు, అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా, లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం ఉందా, మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము. అదేవిధంగా అసలు వ్యాపార యోగం కనుక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాలకు వెళ్తారు, ఎటువంటి సమయాల్లో వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు, ఎటువంటి సమయాల్లో వ్యాపారాలకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యావారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ లగ్నాధిపతి బుధుడు. గొప్ప టాలెంట్ ఏమిటి కన్యా లగ్నంలో జన్మించిన వారికి అంటే మేనేజింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. ఏదైనా చూసి నేర్చేసుకోగలుగుతారు. వీళ్ళు ప్రత్యేకంగా ఏది ట్రైనింగ్ తీసుకోవాల్సినంత అవసరం ఉండదు. తీసుకుంటారు కానీ ఆ ట్రైనింగ్లో కూడా అందరికంటే మొట్టమొదటిగా అర్థమయ్యేది వీళ్ళకి అర్థం ఉంటుంది. ఇక ఎవరికో బుధుడు పాడైతే చెప్పలేం కానీ బట్ బుద్ధికారకుడు బుధుడు, దశమాధిపతి కూడా అంటే కర్మకారకుడు కూడా బుధుడయ్యాడు కాబట్టి ఏ పనైనా సరే హ్యాండిల్ చేయగలుగుతారు. ఏ పనైనా సరే ఇలా చేయాలి అలా చేయాలి చాలా నీట్గా వాళ్ళు డిజైన్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ శుక్రుడు ధనాధిపతి అయ్యాడు. ఇక్కడ శుక్రుడు ధనాధిపతి అయినప్పుడు శుక్రుడు భాగ్యాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి శుక్రుడు కనుక బాగుంటే టీచింగ్, ట్రైనింగ్, అది కూడా అందమైనటువంటి విషయాలు, కళా సంబంధించిన విషయాలు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళకి బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ దశమాధిపతి కూడా బుధుడు అవుతున్నాడు కాబట్టి చాలా మటుకు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్ సెక్షన్స్లోని మీడియేటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఉంటారు. కాకపోతే ఇక్కడ మనకి శుక్రుడు ఎలా ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. శుక్రగ్రహం బాగుంది, చక్కగా ధనయోగం ఉంటుంది. శుక్రుడు బాగున్నాడు, వజ్రం పెట్టుకోవచ్చు. శుక్రుడు పాడయ్యాడు, వజ్రం జోలికి వెళ్ళకండి. అలా కాదండి, లగ్నాధిపతి శాస్త్రంలో చెప్పారు సర్వే త్రికోణ నేత ఆరోగ్య శుభల ప్రదాహ అని. శుభఫలితాలు ఇస్తాయి కదంటే ఇస్తాయి, ఇవ్వని కాదు, కానీ అది పాడైన రత్నం పెట్టుకోకూడదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇంట్లో పిల్లలే కానీ ఆ పిల్లవాడు ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి మంచి చేయాలని ఎటువంటి సందేహం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంటికి మంచి చేయాలి. కానీ ఆ పిల్లవాడు వ్యసనపరుడు అయ్యాడు అంటే గంజాయి అని, సిగరెట్లని, మందని బాగా వ్యసనపరుడు అయిపోయాడు. అప్పుడు ఏమిటంటే ఆ వ్యసనపరుడు అయినటువంటి పిల్లవాడు ఇంట్లో ఉన్న డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోతాడు. మరి ఇంట్లో వాడే కదండి, ఎందుకు పట్టుకెళ్ళిపోతాడు? వ్యసనం ద్వారా ఎలా అయితే పిల్లవాడు పాడవడం వల్ల ఇంట్లో ధనాన్ని ఎలా అపహరిస్తాడో, సర్వే త్రికోణ నేతారో అనేటువంటి శ్లోకంలో కోణాధిపతులు మంచి వాళ్ళు అయినప్పటికీ సహజంగా ఆ గ్రహం గనక పాడైనట్లయితే అది కూడా సపోర్ట్ చెయ్యదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మీరు దానికి సంబంధించిన రత్నం పెట్టుకోవడము, దానికి సంబంధించినవి ఏవి చేయకూడదు ఆ రోజుల్లో మీరు. ఎందుకంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారు, 12వ స్థానం యాక్టివ్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, పోతుంటాయి. 12వ స్థానం బాగున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీకు బుధుడు మరి ధనం సంపాదిస్తున్నామంటే నిలబట్టం లేదు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే శనగలు దానంగా ఇవ్వడం. గురువు ఏ గ్రహాల చేత పాడయ్యాడో ఆ గ్రహాలకు సంబంధించిన దీపారాధన, ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనము, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, ఇవి చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీకు ఫైనాన్షియల్ ఇంకా బాగా ఉండాలి అంటే లక్ష్మీ గణపతి ఆరాధన, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేయండి. అన్ని విధాలా బాగుంటాయి. ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా, ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాలి అంటే స్వేచ్ఛాయోగము అని ఉంటుంది. అంటే శని కేతువులు కలిసి ఉంటే దాన్ని స్వేచ్ఛాయోగము. అది జన్మజాతకంలో 159 యాక్సెస్లో ఉండొచ్చు. లేనట్లయితే రాశిచక్రంలో ఒకే దగ్గర కలిసి ఉండి, లేదా ఒక్కొక్కసారి ఒకే రాశి సంబంధాలు అంటారంటే అది తక్కువగా పనిచేస్తుంది. అంటే వృషభం, తుల చూడడానికి షష్టాష్టకాల్లో ఉన్నప్పటికీ
అదేవిధంగా మేషము వృశ్చికము, మకరము కుంభము, ధనస్సు మీనము, మిథునము కన్య, కర్కాటక సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది. అయితే 1, 5 అండ్ యాక్సెస్లో కలిసినప్పుడు స్వేచ్ఛాయోగం. అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు, వ్యాపారం చేయాలనే ఉంటుంది. కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి. దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి. ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి? దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు. లేదంటే గణపతి ఆరాధన చేస్తాం, చేయండి, తప్పేం కాదు. ఇది మెయిన్. రెండవది ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే ఎలా ఉందో తెలుసుకోండి. ఉద్యోగ యోగం ఉంది, వ్యాపార యోగం లేదు. అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము, మీరు పెరిగిన ప్రదేశము, మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు. ఒకసారి ఎందుకు రాదు అంటే వారికి 2, 12 అది కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశాలకు వెళ్ళి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి. కాబట్టి సర్వసాధారణంగా 2, 12 అంటే విదేశీ ధనయోగంగా మారింది ఇప్పుడు. కాబట్టి 2, 12 కాంబినేషన్ ఉన్నట్టు 2వ అధిపతి 12వ అధిపతి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు, కానీ దగ్గరగా సెటిల్ అవ్వరు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళేంత స్తోమత లేదు, మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం, ఉన్న ప్రదేశం మారితే అప్పుడు మీకు బాగుంటుంది. అదేవిధంగా 9, 10 కాంబినేషన్ ఉంది, టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం. అలా మీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే, అంటే ఒక 9th, 10th ఈ ఏజ్లో ఉన్నప్పుడు, ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు. మీరు ఫలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్కి కనెక్ట్ అయి ఉన్నాడో తెలుసుకోవాలి. అప్పుడు మీకు ఇప్పుడు ఉదాహరణకి కుజుడితో సంబంధాలు కలిగి ఉన్నాడు, అప్పుడు IPS, IAS, మన ఏదైతే మనకి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే మీకు కెరియర్ అనేది బాగుంటుంది. లేదా దశమాధిపతి ఎలా ఉన్నాడు, లేదా D10 చార్ట్, దశాంశ చక్రము అంటారు. ఆ యొక్క D10 చార్ట్లో దశాంశ చక్రంలో ఈ దశమాధిపతి ఏ గ్రహంతో బలంగా ఉన్నాడు అది ఇన్ డీటెయిల్డ్గా చూసేది. అంటే టైం ఎక్కడా కూడా తప్పు ఉండకూడదు. పర్ఫెక్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్గ చక్రాల్లోకి వెళ్ళాలి. ఈ రకంగా చూసుకోవాలి. అంటే మొట్టమొదటిగా మీకు ఇక్కడ ఉందా, విదేశాల్లో ఉందా, లేదా ఉన్న ఊరు మారితే ఉందా. ఇంకోటి ఏంటి, కొంతమందికి కొంత అంటే మొట్టమొదట ఒక 2-3 సంవత్సరాలు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో నాకు ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటారు. అలా కాదు, ఆ పర్టికులర్గా ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఉండే మహాదశ అంతర్దశలకు దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అయిపోయిందంటే 2-3 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళే టైం కూడా వస్తుంది. ఒక్కోసారి అది చెక్ చేసుకోవాలి. ఇక వ్యాపారం గురించి చూద్దాం. ఎంత వ్యాపారం చేస్తున్నానో కలిసి రావట్లేదు, ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రావట్లేదు. అంటే మొట్టమొదటిది మీరు ఎంచుకున్న వ్యాపారం మీకు సరైనటువంటిది కాదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంచుకున్నది సరైనటువంటిది కాదు. ఎందులో ధనం రావాలో అందులో వెళ్లకుండా రివర్స్లో వెళ్తున్నారని అర్థం. మరి దీన్ని వ్యాపార యోగం ఉందా లేదా మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలంటే వ్యాపార కారకుడు అంటారు బుధుడు. ఆ బుధుడు మీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడు, పాపకట్టేరులో ఉన్నాడు. ఎన్ని వ్యాపారాలు చేసినా మీకు ఏదో కొంతకాలం కలిసి వచ్చినట్టుగా వస్తుంది, తర్వాత నష్టపోతుంటారు, మళ్ళీ అప్పులు చేస్తారు, మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఉంటారు, అలా అమ్ముతారు చెప్తారు, ఇలా నడుస్తూ ఉంటారు. అలా కాదంటే బుధుడు చాలా బాగున్నాడు, ధనాధిపతి బాగున్నాడు, లాభాధిపతి బాగున్నాడు, ఆలోచన స్థాన కారకుడు బాగున్నాడు, సప్తమాధిపతి బాగున్నాడు, అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. అంటే ఏమిటి, ఇక్కడ మీ జన్మజాతకంలో కనుక సప్తమాధిపతి బాగుంటే పార్ట్నర్షిప్స్ ద్వారా మీరు వ్యాపారాలు యోగిస్తాయి. అలా కాదండి, వ్యాపార కారకుడు బుధుడు లేదా ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో చూసుకోండి. ఉదాహరణకి వరుసగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే మీకు రవి గ్రహంతో కలిసి ఉన్నాడు. మెడికల్ ఆరోగ్యాన్ని ఇచ్చే దాంట్లో బాగా కలిసి వస్తుంది. మెడికల్ షాప్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు, మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైన ఆరోగ్యానికి సంబంధించింది ఖచ్చితంగా బాగుంటుంది. చంద్రుడితో కలిసి ఉన్నాడు, టూర్స్ అండ్ ట్రావెల్స్. అయితే ఇక్కడ శుక్రుడు కూడా బాగుండాలి. టూర్స్ అండ్ ట్రావెల్స్, లేనట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు, మెడిటేషన్ సెంటర్స్, ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది, బట్టల షాపులు, ఇవన్నీ కూడా బాగుంటాయి. కుజుడితో కలిసి ఉన్నాడు. అలాంటప్పుడు ఏంటి, సెక్యూరిటీ సర్వీసెస్, లేదా పెద్ద పెద్ద మిషనరీస్, లేదా అగ్నికి సంబంధించిన గ్యాస్ రిలేటెడ్, అంటే ఏదైనా సరే మిషనరీ పవర్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటాయి. ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో
రవి గన కనెక్టివిటీ అయితే అప్పుడు ఏమవుతుందంటే సోలార్ ఎనర్జీస్ లాంటివి వాటి ద్వారా డబ్బులు వస్తాయి. మరి బుధుడే అయ్యాడండి మీడియేటింగ్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది. గురువు కనెక్ట్ అయ్యాడు టీచింగ్ రిలేటెడ్, గైడింగ్ రిలేటెడ్, కన్సల్టెన్సీ రిలేటెడ్. వీళ్ళతో ధనాధిపతి, లాభాధిపతి, సప్తమాధిపతి అంటే ఈ కలయికలు ఎంత బలంగా ఉన్నాయి. మంచి నీచభంగ రాజయోగం ఉంది, అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. లేదండి అంత పెద్దగా లేదంటే చిన్నగా వ్యాపారం ఏదో చేస్తూ పోతుంటారు. ఎందుకంటే వ్యాపారం అనేది రోజుకి ఒక 500,000 రూపాయలు సంపాదించేది వ్యాపారమే అవుతుంది. రోజుకి కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటిది కూడా వ్యాపారమే అవుతుంది. అయితే వీళ్ళ యొక్క వ్యాపారం యొక్క బలం ఎంత ఉంది అనేది మహాదశ, అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క కలయిక, అక్కడ ఉండే పట్టినటువంటి యోగాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇక అదేవిధంగా శుక్రుడు కనెక్టెడ్, అందము, ఫ్యాషను, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి, స్త్రీలకు సంబంధించినవన్నీ శుక్రుడు. అదేవిధంగా రవి బంగారానికి కూడా వస్తుంది, అంటే బంగారు వ్యాపారానికి రవి కూడా వస్తుంది. శుక్రుడు కొన్ని అందమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. శని కన్సల్టెన్సీ సెంటర్స్లో ముఖ్యంగా జాబ్ కన్సల్టెన్సీ, లేబర్స్ని పంపించి వాళ్ళ ద్వారా ఇప్పుడు కొంతమందిని కన్సల్టెన్సీ కొన్ని ఉంటాయి. ఎలా అంటే వాళ్ళ దగ్గర నుంచి మనిషి మన దగ్గరికి వస్తాడు. ఆ వ్యక్తికి ఆయన ఇచ్చేది ఒక 20,000 అయితే మన దగ్గర 22,000, 23,000 తీసుకుంటాడు. ఆ 3,000 మార్జిన్ పెట్టుకుంటాడు, లేబర్ సప్లై చేస్తాడు అలా. లేదా ఆయిల్ బిజినెస్లు, లేనట్లయితే ఐరన్ బిజినెస్లు, ఇవన్నీ శాటర్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా రాహువు కేతు అయితే కేతు ముఖ్యంగా రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్, కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటివి, అదేవిధంగా కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాలు. ఇక్కడ ఏంటంటే ఒకటి మన జన్మజాతకంలో ఏ యోగం ఉందో తెలుసుకొని వెళ్ళడం ఒక ఎత్తు. అసలు ఏ యోగాలు లేవండి, చాలా ప్రాబ్లమాటిక్గా ఉందన్నప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. జాబ్ రావట్లేదు, ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వై విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమః. ఈ 2 నామాలు ఏది చేసుకున్నా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది. అయితే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి. వ్యాపారంలో రాణించలేకపోతున్నాము, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః అనే నామస్మరణ ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది. శ్రీమాత్రే నమః.